హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 2 minutes తోటి మ్యాగీయే కాదు, ఎగ్తో కూడా రెసిపీ ఉంటుంది అని చూద్దాం. బ్యాచిలర్స్కైనా, ఇంట్లో ఆకలితో ఉన్న వాళ్ళకి వెంటనే ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా, వాళ్ళకి కూడా యూస్ఫుల్ అయ్యేలాగా ఈ వీడియో మీతో షేర్ చేస్తున్నాను. మూకుడు తీసుకొని ఫస్ట్ ఆయిల్ వేసి, ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఎగ్స్ని దాంట్లో వేసి ఆ స్క్రాంబుల్ అయిన ఎగ్స్ని అటు ఇటు కలిపి కొంచెం వెయిట్ చేయండి. ఆ తర్వాత చెప్పాను కదా 2 minutes అని. తర్వాత ఏం చేయాలంటే అన్నిట్లాగని చిటికెడు పసుపు వేయాలి, కొంచెం అల్లం పేస్ట్, ఇంట్లో ఉంటే అల్లం పేస్ట్ వేయండి. ఇది అంతా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే మీరు ఇది చేసుకోవచ్చు. ఆ తర్వాత మళ్ళీ దాన్ని అటు ఇటు కలిపి కొంచెం 1 స్పూన్ కారం వేసుకోండి, రెడ్ చిల్లీ పౌడర్, అది కూడా ఇంట్లో ఉన్నది యూస్ చేయండి. ఏదైనా బయటిదైనా ఇంట్లోదైనా కారం వేసేయండి. ఆ కారం తర్వాత అన్నిట్లో రొటీన్గా వేసే ఉప్పు కూడా వేయాలి. ఉప్పు లేకపోతే దాని విలువ లేదండోయ్. సో కొంచెం ఉప్పు వేయండి. ఆ తర్వాత మళ్ళీ దాన్ని కలపండి, బాగా కలిపి ఆయిల్ అంతా ఇంకేలాగా కలపండి. కొంచెం ధనియాల పొడి కూడా వేయండి, ఫ్లేవర్ టచ్ కోసం. అన్నిట్లో వేసేదే, ఇందులో కూడా వేయండి, మనకి టేస్ట్ ఇంపార్టెంట్ బిగులు. సో ఇది అయిపోయాక మళ్ళీ అటు ఇటు అని కలిపి ఇంకేంటి, స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని ఒక్క ముద్ద తిని చూడండి, టేస్ట్ అదిరిపోతుంది. అండ్ ఇంట్లో ఎవరికైనా, అమ్మకి, మీ మమ్మీకి కూడా చెప్పండి. మా తమ్ముడికంటే చాలా ఇష్టం ఉంటుంది. మటన్ ఉన్నా కానీ ఎగ్ పొడి, దీన్ని మేము ఇంట్లో ఎగ్ పొడి అంటాం. ఎగ్ పొడి అంటే చాలు ఉరుక్కుంటూ వచ్చి తింటాడు. ఆ మటన్ని కూడా లెక్క చేయడండోయ్, అలా ఉంటుంది టేస్ట్. ఒక్కసారి మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. థ్యాంక్ యూ.